స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై ఆ తరువాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక లుచ్చా, ఉత్తరాంధ్ర అంతా దోచేశాడు. వల్లభనేని వంశీ వాడొక లుచ్చా, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచి మీరు ఎక్కడ చంపేస్తారో అని భయపడి, వాళ్ళ ఆస్తులు ఎక్కడ కాజేస్తారో అని భయపడి పారిపోయి మీ చెంతం చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే అనేది తప్పు అని ఖండించారా? అసలు విజయసాయిరెడ్డి నీకే అర్హత ఉంది లేఖ రాయడానికి? నీ ఇంట్లో నీ పక్కన కొడాల నాని అనే ఒక పిల్లి, వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి, ఈ 2 పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో నీ సారథ్యంలో ఈ కొడాల నాని వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి వస్తే ఖండించలేదే? ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాల నాని. అరే ఒక్కరోజుకైనా, ఒక్కరోజుకి ఎలాగైతే ఎలాగయా? మేము పోరాటం చేయలే ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాటల్లో దాడి చేయించాడే, మేము భయపడలేదే? అయినా అసలు నీ మీద దాడి ఎక్కడ జరిగిందా? మేము దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు. దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు.
ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రానికి చూపించడం కోసం ఈ ముసలి నక్క విజయసాయి రెడ్డి పక్కన ఒక 2-3 ఎంపీలు చోటా మోటా ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న. చెప్పండి, ఫలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో అవాళ ఉత్సవంలో చిన్న ఏదో సంఘటనలు జరిగినాయి, దాన్ని అంతటితో కట్ అయిపోయింది. మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్ లో ఈ పిల్లి వల్లభనేని వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే రావచ్చా? ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతాడు జూమ్ మీటింగ్ లో, నువ్వు నీ పిల్లి కొడాలి నాని ఇంకో పిల్లి వల్లభనేని వంశీని అటు ఇటు పెట్టుకొని ఇప్పుడు రండి మాట్లాడండి. అంటే ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా. మీరే ధైర్యవంతులే, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా? మేము పోరాటం చేయాలా? 5 ఏళ్ళే పిల్లిలా మాట్లాడతారు. అసలు మీ మీద ఏ సంఘటనలు జరగకుండా పిల్లిలా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి అన్ని రుద్దుతారు. పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ కనుసైగ చేస్తే వీళ్ళందరూ ఉండగలరా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద ఉండగలరా? వాళ్ళది ఆ సిద్ధాంతం కాదు, దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతం కాదు వాళ్ళే. కాబట్టికే ఓర్పుగా ఉన్నారు అందరూ. దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చనలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తావేంటి? ఏం జరుగుతుంది? ఏం జరిగింది చెప్పండి. నిన్న ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగనంత ఘనంగా జరిగింది. దాన్ని పక్కదారి పట్టియడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. వాళ్ళ ప్రజలందరూ బందిపోటు దొంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీలో ఆఫీసారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు. ఉదయం 8 గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది. టీవీల ముందు ఇళ్లలో మనుషులు. అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న. ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్. మరి ఇన్నాళ్ళు పెద్ద పుల్లులాగా మాట్లాడారే, ఏమయ్యారు ఇవాళ? పిల్లుల్లా మాట్లాడుతున్నారండి ఇవాళ. రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి, చట్టాలు ఏమైపోయినాయి, న్యాయాలు ఏమైపోయినాయి, పోలీసులు ఏమైపోయారు? ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి వల్లభనేని వంశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే 4+4 గన్మెన్లు. దేవినేని అవినాష్ ఇంటి మీద దాడి చేస్తే 2+2 గన్మెన్లు. మేము ఇంతవరకు మా గన్మెన్లు మేము తీసుకోలేదే. అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేషం కడతారా? ప్రభుత్వం పోగానే మీ నిజ స్వరూపం పిల్లుల్లా బయటకు వచ్చి మ్యావ్ మ్యావ్ అంటారా? వాడు గుర్తుపెట్టుకోండి, మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం. అంతేగాని మీరు ఈసారి ఏదో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి మీద, లేదా లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేనిపోని ఆరోపణలు చేయడం, లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు. అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం, వల్లభనేని వంశీ అనే ఓటు మాత్రం వాడు మాట్లాడకూడనే మాట మాట్లాడాడు. వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు. ఏడే పెద్ద హీరో మాట్లాడేవాడుగా, పెద్ద పోజు కొట్టేవాడుగా, నీ పక్కన కూర్చొని జూమ్లోకి వస్తే నువ్వేదో పెద్దవాడు హీరో అనుకుని నువ్వు పక్కన కూర్చోబెట్టుకు లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్లోకి తీసుకెళ్ళావుగా. ఎక్కడున్నాడు ఒకసారి నువ్వు కలుపు, ఒకసారి ఫోన్ చెప్పి మాకు ఫోన్ చెప్పి ఒకసారి వల్లభనేని వంశీతో ఫోన్ చెప్పి మీ ప్రభుత్వం ఉన్నప్పుడే
3 సంవత్సరాల క్రితమే నేను చెప్పా, వల్లభనేని వంశీకి దమ్ముంటే నాకు ఫోన్ చేయమని నేను చెప్తాను అని. పిల్లిళ్ళు వెనకేసుకొని మీరు వాళ్ళకు పులేశాలు కట్టి 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారి కుటుంబం మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే. ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా ముసలినక్క? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, ఏమైపోయింది మీ తాడేపల్లి పిల్లి, మీ పులివెందుల పిల్లి ఏమైపోయింది? చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలినవున వేడే పిల్లి. ఇవాళ మేమేమైనా మాట్లాడుతున్నాం? భారతి గారి మీద మాట్లాడామా? మా ప్రభుత్వం వచ్చింది, భారతి గారి మీద మాట్లాడామా? అది మా సంస్కారం. మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడాం. ఆ రోజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి దడే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల. మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు గారి సత్తా. ఇవాళ నువ్వు ముసలి కన్నీరు కరుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు. విజయసాయిరెడ్డి, నువ్వు ఒక నక్కవి, నువ్వు ఒక శకునివి. మొత్తం మిమ్మల్ని చట్టపరంగానే శిక్షిస్తారు.